20 సంవత్సరాల యువకుడు ఈ ప్రపంచాన్ని జయించాలని దండయాత్రకు బయలుదేరుతాడు. ఈ ప్రపంచ దండయాత్రకు బయలుదేరేటప్పుడు తన గురువు వారి వద్ద ఎన్నో విద్యలు అభ్యసిస్తాడు. తన గురువు గారు బోధించినటువంటి విషయాలు తనకి ఎలా ఉపయోగపడ్డాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే అపర జ్ఞాని అయినటువంటి అరిస్టాటిల్ తన శిష్యుడైనటువంటి అలెగ్జాండర్కు ఏ విషయాలు బోధించాడు, అవి తనపై ఎలా ప్రభావం చూపాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు కొంత సమయాన్ని కేటాయించి వీడియోని చివరి వరకు చూడగలిగినట్లయితే జీవితానికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరే ముందు అతని గురువు అరిస్టాటిల్ కొన్ని ముఖ్యమైన ఉపదేశాలు ఇచ్చారు. వాటిలో మొదటిది జ్ఞానం మరియు విద్య యొక్క ప్రాముఖ్యత. అరిస్టాటిల్ ఒక గొప్ప తత్వవేత్త. అలెగ్జాండర్కు జ్ఞానం మరియు విద్య ఎంత ముఖ్యమో చెప్పాడు. అతనికి న్యాయం, తత్వం, రాజకీయాలు మొదలుగున గొప్ప విషయాలు బోధించాడు. ప్రపంచాన్ని జయించాలంటే కేవలం శక్తి మాత్రమే సరిపోదు, జ్ఞానం కూడా కావాలి అని అతనికి చెప్పాడు. అలాగే రెండో అంశం సమర్థత మరియు న్యాయం. ప్రపంచాన్ని పాలించేటప్పుడు ప్రజలతో సమర్థవంతంగా వ్యవహరించాలి, అలాగే ప్రజలను న్యాయంగా పరిపాలించాలి అని అరిస్టాటిల్ ఉపదేశించాడు. శక్తి మాత్రమే కాకుండా న్యాయబద్ధత ప్రజల హృదయాలను గెలుస్తుంది అని అరిస్టాటిల్ అలెగ్జాండర్కు బోధించాడు. మూడవ అంశం సహనశీలత మరియు వివేకం. అలెగ్జాండర్కు సహనశీలత మరియు వివేకం అవసరమని అరిస్టాటిల్ చెప్పాడు. యుద్ధంలో మాత్రమే కాకుండా ప్రజలతో మంచి సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో కూడా వివేకం ఉపయోగపడుతుంది అని చెప్పాడు. నాలుగవ అంశం సాంస్కృతిక విలువలు మరియు సంస్కరణలు. అరిస్టాటిల్ అలెగ్జాండర్ను వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలను గౌరవించమని ప్రేరేపించాడు. ఇది ప్రపంచం మీద ఒక తత్వ పాలనను కాకుండా ప్రజల మధ్య ఏకతాభావాన్ని పెంపొందిస్తుంది అని సూచించాడు. ఐదవ అంశం తనకన్నా పెద్ద లక్ష్యాలపై దృష్టి పెట్టమని సూచించాడు. ప్రపంచాన్ని జయించడం కేవలం భౌగోళిక విషయం మాత్రమే కాదు, మానవ సమాజానికి మంచి మార్గదర్శకత్వం ఇవ్వడంలో కూడా ముందు ఉండాలి అని అరిస్టాటిల్ సూచించాడు. తరువాతి అంశం ప్రకృతిని గౌరవించడం. అరిస్టాటిల్ ప్రకృతిని గౌరవించాలని, ప్రకృతిలోని ప్రతి జీవి విలువైనదని చెప్పాడు. ప్రకృతి నియమాలను అర్థం చేసుకోవడం ద్వారా శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని సూచించాడు. తర్వాత అంశం ఆత్మ నియంత్రణ. కోపం, ఆశ లేదా ఇతర భావోద్వేగాలను నియంత్రించడం నాయకుడి ముఖ్య లక్షణమని అరిస్టాటిల్ చెప్పాడు. ఆత్మ నియంత్రణ లేకుండా శక్తిని సరైన విధంగా ఉపయోగించలేమని హెచ్చరించాడు. తరువాత అంశం మిత్రత్వం మరియు ద్రోహం. నిజమైన మిత్రులను గుర్తించమని, వారి సలహాలను వినమని చెప్పాడు. అదే సమయంలో ద్రోహుల నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. తరువాత అరిస్టాటిల్ బోధించిన గొప్ప విషయం స్వీయ అభ్యాసం. అలెగ్జాండర్కు ఎల్లప్పుడూ స్వీయ అభ్యాసం పాటించమని చెప్పాడు. ఒక నాయకుడిగా మొదట తనను తాను మెరుగుపరుచుకోవడం చాలా అవసరమని అరిస్టాటిల్ చెప్పాడు. తరువాత అంశం శక్తి వినియోగం. శక్తిని సరి అయిన సమయంలో మరియు సరైన స్థలంలో మాత్రమే వినియోగించాలని సూచించాడు. శక్తి వృధా కాకుండా అది లక్ష్య సాధనకి ఉపయోగపడాలని చెప్పాడు. తరువాతి అంశం గొప్ప కీర్తి పొందడమే కాదు, ఆ కీర్తి ఎల్లకాలం ఉండడం కోసం ప్రజల హృదయాలను గెలవాలని అరిస్టాటిల్ సూచించాడు. తరువాత అంశం సంపద మరియు దాతృత్వం. సంపదను కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించమని అరిస్టాటిల్ బోధించాడు. దాతృత్వం ద్వారా ప్రజల మన్నన పొందవచ్చని చెప్పాడు. తరువాత అరిస్టాటిల్ చెప్పిన గొప్ప విషయం వివిధ సంస్కృతులతో విజ్ఞానాన్ని పొందమని సూచించాడు. ప్రపంచాన్ని జయించడంలో
వివిధ సంస్కృతులలోని జ్ఞానాన్ని గ్రహించడం ద్వారా తన సామర్థ్యాలను విస్తరించుకోవాలని సూచించాడు. తరువాత అరిస్టాటిల్ చెప్పిన మరొక గొప్ప విషయం, యుద్ధం అనేది కేవలం అంతిమ మార్గం మాత్రమే. యుద్ధం చేయడానికి ముందు సమస్యలను శాంతివంతంగా చర్చల ద్వారా పరిష్కరించమని సూచించాడు. వీటి ద్వారా సమస్య పరిష్కారం కాని పక్షంలో అప్పుడు మాత్రమే యుద్ధానికి వెళ్ళమని సూచించాడు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గ్రహించవచ్చు. నాయకుడు అనేవాడు గొప్పగా విద్యావంతుడై ఉండాలి, న్యాయవంతంగా పరిపాలించాలి, అతనికి సహనము ఉండాలి, వివేకం ఉండాలి, అన్ని రకాల సాంస్కృతిక విలువలకి గొప్పగా పాటించాలి, గొప్ప గొప్ప సంస్కరణలను ప్రవేశపెట్టాలి, తాను గొప్ప లక్ష్యాలను ఎన్నుకోవాలి, అలాగే ఈ ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతి నియమాలకు అనుగుణంగా పనిచేయాలి, ఆత్మ నియంత్రణ చేసుకోవాలి, మిత్రుల సలహాలు పాటించాలి, ద్రోహుల నుంచి జాగ్రత్తగా ఉండాలి, అలాగే మనం సంపాదించుకున్న కీర్తి ఎల్లకాలము ఉండాలి అంటే ప్రజల మనసులను గెలుచుకోవాలి అని అరిస్టాటిల్ సూచించడం జరిగింది. అలాగే సంపద కేవలం తన కోసం మాత్రమే కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజల శ్రేయస్సు ముఖ్యమని, ప్రజల శ్రేయస్సు కోసం సంపద ఉపయోగించాలని అరిస్టాటిల్ సూచించాడు. అలాగే అన్ని సంస్కృతులలో ఉన్న గొప్ప విషయాలను స్వీకరించాలని, అన్ని సంస్కృతులను గౌరవించాలని తెలిపాడు. అలాగే యుద్ధం అనేది అంతిమ మార్గము మాత్రమే, దానికంటే ముందుగా మనం శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించాడు. ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలు అరిస్టాటిల్ బోధించాడు అలెగ్జాండర్కు. కాబట్టే అలెగ్జాండర్ అంత గొప్ప నాయకుడిగా ఈ ప్రపంచ చరిత్రలో నిలవగలిగాడు.